ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లాలోని ఒక వంకాయ తోటలో ఉన్నాము. ఇక్కడ రైతు 5 ఎకరాలలో వంకాయ సాగు చేస్తున్నారు. గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తున్నారు. వీరు వేసుకున్న వెరైటీ వచ్చేసి అంకుర్ నితీష్ వెరైటీ వేసుకోవడం జరిగింది. సో వీరు ఇక్కడ 5 ఎకరాలలో 8/2 తోని అచ్చుతోని వీరు వంకాయ వేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలైన పురుగు కానీ దోమకు కానీ వీరు చేపట్టిన సస్యరక్షణ చర్యలు ముఖ్యంగా బవేరియా బాసియానా అనేది బయోపెస్టిసైడ్ స్ప్రే చేయడం జరిగింది. దాంతో కంట్రోల్ అయింది. అనేక రకాల సిమోడిస్ కానీ ఎక్స్పోనస్ కానీ కొరాజిన్ అనేక రకాల మందులు కొట్టినప్పటికీ అది కంట్రోల్ కాకపోవడంతో బవేరియా బాసియానా బయోపెస్టిసైడ్ను స్ప్రే చేయడం వల్ల వీరికి పురుగు కంట్రోల్ కావడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీరు బయో ఫెర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ అనేది రైతు కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. అటువంటప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఏదో లోకల్లో తెలిసిన ఇటువంటి కెమికల్ మందులే వాడడం వల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి రైతు గ్రాఫ్టింగ్ వంకాయ కానీ వంకాయ వేసిన రైతులు ఈ బయో పెస్టిసైడ్ను బయో ఫెర్టిలైజర్ను వాడడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడే ఈ రైతు ఏ విధంగానైతే ఫలితాలు పొందిండో మీరు కూడా ఆ విధంగా ఫలితాలు పొందొచ్చు. ఈ గ్రాఫ్టింగ్ వంకాయలో మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది.